ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం అంతా ఒక్క ఫ్యామిలీ కదా. ఒక్క ఫ్యామిలీ అయితే విడిపోయి నామినేషన్ వేయొచ్చా? 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 అయితే మాకు తెలియకుండా మమ్మల్ని మభ్య పెట్టి వాడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ నామినేషన్ వేసింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేస్తాడు కదా, ఆయనకి ఏం తక్కువ. అయితే వేసింది. వేసేసరికి ఇక అక్కడ వాళ్ళకి కొద్దిగా క్లాసెస్ వచ్చేసరికి ఈయన అప్పుడు దాకా ఈయన ఎక్కడో ఊర్లో ఎక్కడికో వెళ్ళినట్టుంది. వెళ్ళి లాక్కొని తీసుకొచ్చి నీకు ఇవన్నీ కావాలన్నా, ఇవి మన పేరు ఊరు అన్ని ఇది అయితే అని తీసుకొచ్చాడు. అప్పటి నుండి కొద్దిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా మీద ఉంటే ఏమైతుంది, 1000 మంది నన్ను ఇష్టపడతారు అక్కడ. అమ్మగారు వచ్చిందంటే అంతేనా? అయితే ఆయన కొంచెం నారాజు ఉండే, కానీ ఇప్పుడు నారాజు ఉన్నారని అనుకోను. ఈ మధ్యకాలంలో కలిసామమ్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన, మేడం కలిసిన, పద్మావతి గారిని. నేను కోదాడు పోయినప్పుడు మేడం కలిసి. ఇప్పుడు ఉన్నారమ్మా కోదాడులో ఇల్లు అవి ఉన్నాయా? ఇప్పుడు మా ఇల్లు లేదు, ఇల్లు లేదు, అన్ని తీసేసిన. వేణుమాధవ్ కోసమే వాళ్ళ నాన్నగారు ఏమనంటే ఇక చాలు మనం ఇక్కడ వేణు పొజిషన్ లో ఉన్నాడు, మనం అందరం అక్కడ ఉందామని తీసుకొచ్చిండు. ఓకే, ప్రొడ్యూసర్ గా చేశాడు 2-3 సినిమాలు. మరి వద్దని మీరు చెప్పినా కూడా వినలే? వింటే విన్నాడు, లేకుంటే లేదు. పోతే పోయినాయి. అవేమి లెక్క వాడికి ఆ డబ్బులు, అవేమి పోయినాయని బాధ, అవి ఉన్నాయని బాధ. వచ్చినట్టు ప్రొడ్యూసర్కు వచ్చినాయి కావచ్చు కొద్దిగా డబ్బులు. అదిగాక వాడు ఏమైనా లాస్ అయ్యాడా? లాస్ అయ్యాడని అంటున్నారు అందరి వల్ల. అస్సలు వేణుమాధవ్ డల్ అయ్యాడు, చేతులు కాల్చుకున్నాడు అనవసరంగా. ఇప్పుడు నేను బల్ల గుద్ది చెప్తున్నా, వేణుమాధవ్ ఎక్కడ లాస్ కాలేదు. వేణుమాధవ్ కొంచెం ర్యాష్గా మాట్లాడతాడు అందరితో. ఎందుకు మన వాళ్ళకు కూడా తెలుసు, ఎవరి మన యాంకర్స్ కూడా అందరికీ తెలుసు. ఏంటయ్యా నీకేంటి ఇంత ఆస్తు ఇది లేదంటే, నాకు అన్నీ ఉన్నాయి, నేను గొప్పోడిని, నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి అనేది కదా. నిజంగా ఉన్నాయి, నిజం నాన్న రవి. ఆయన ఆస్తులు ఏమో ఒక అరెకరం కూడా పోలే. మేము అందరం కలిసి సంపాదించిన ఆస్తి అంతా వేణుమాధవ్కు ఉంది. వేణుమాధవ్ ఎప్పుడు గ్రేటే, వేణుమాధవ్ ఎప్పుడు మహారాజే. ఉన్నా పోయినా అంతా మహారాజే. సో నిజంగా అంటే చాలా మంది ఇప్పుడు యాక్టర్లుగా ఉంటూ కూడా కొన్ని లాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు, ఎన్ని కష్టాలు పడ్డ వాళ్ళు లేరు. వాళ్ళ సినిమా దాంట్లోనే ఎన్ని కష్టాలు పడితే వేణుమాధవ్ ఆయన ఒక సినిమా అప్పుడు పెద్ద సినిమా అదేదో ఉండే, ఆ సినిమాలో లాస్ అయ్యి వేణుమాధవ్ను ఎన్ని డబ్బులు అడిగితే కూడా ఇవ్వకుంటే ఈయన వెళ్ళి మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించి వచ్చాడు. అది పెద్ద సినిమా, పెద్ద సినిమాకి డబ్బులు ఎగ్గొడతాం చూసారా? ఎగ్గొట్టడానికి కదా. ఆ రోజు ఆయన దగ్గర తక్కువైనాయి. సినిమా తీస్తుండు, పెద్ద సినిమా తీస్తుండు ఆయన, తక్కువైనాయి డబ్బులు, చాలా తక్కువైనాయి. ఆయన ఆస్తులు అన్ని చేసినా కూడా ఆయనకు తక్కువైనాయి. ఒక టైం అటు వచ్చింది అట్లా. తర్వాత ఆయన ఫుల్ అయిపోయింది, ఆయనకు పెద్ద మంచి సక్సెస్ అయ్యిండు. అటువంటి అన్ని సహజం, అవన్నీ నడుస్తూనే ఉండే బిడ్డ, అవన్నీ. కానీ వేణుమాధవ్ మాత్రం లాస్ అయిండు, బీదోడయిండు, వాడు లేదు. ఆయనకు అనేది మాత్రం ఎవరి దగ్గర ఏది లేదు. ఆయనకు 8 ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు, ఒక డూప్లెక్స్ ఉంది, 2 అందరు పిల్లలు, మేము అంతా బాగానే ఉన్నాం. యూట్యూబ్ లో అప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, మామూలుగా అన్ని ఛానల్స్ కూడా వచ్చినాయి. వేణుమాధవ్ గారు బతుకుండగానే వేణుమాధవ్ అయిపోయాడు అని చెప్పేసి అన్నారు. ఎవరు పుట్టించిండ్రో తెలుసా? అది పేరు చెప్పొద్దు మనం కదా, పుట్టించారు. వేణుమాధవ్ మీద అన్ని పుట్టించారు. ఆ వాడు తిరుపతి పోయి గుండు చేయించుకున్నాడు. ఎందుకో మన మొక్కుంటాయిగా. అయితే ఆ గుండు మీద అన్ని ఏదో పుట్టించారు. పుట్టిస్తే మేము ఊరుకుంటామా? మా పిల్లోని మేము కాపాడుకోమా? అయితే వేణుమాధవ్కి ఎప్పుడు ఏ బాధలు లేవు, ఏది లేదు. లాస్ట్ కొంచెం డల్ అయ్యిండు, ఆరోగ్యం బాగలేక. అది కూడా ఆరోగ్యం బాగలేదంటే చాలా మంది బయట రకరకాల ట్రోల్స్ మాట్లాడారా? ఇక ఆరోగ్యం బాగలేకుంటే చక్కగా ఉంది. ఇవాళ సావిత్రమ్మ, నా పేరు సావిత్రమ్మ. నా పేరు సావిత్రమ్మ, చాలా అందంగా ఉంది. సావిత్రమ్మ హ్యాపీగా జరీ చీర కట్టుకొని పండుకుంది అంటారా? సావిత్రమ్మ కూడా రోగం వస్తుంది, వస్తుంది. అట్లనే ఆయనకు కూడా
ఆయనకు కూడా వచ్చింది, దానిదే ఉంది. అదేమన్నా కుష్ఠవ్యాధా కదా, దాందే ఉందయ్యా. 10 మంది 10 రకాల అది కాక అవన్నీ విన్నప్పుడు బాధ అనిపించలేదమ్మా మీకు? అవన్నీ విన్నప్పుడు మేము వెంబడే ఉండి వాడినే చాకరీ చేసేది కదా మేము. మీరు కూడా బాధపడే వాళ్ళ కాదా అంటున్నాను, ఎందుకంటే ఎందుకు అందరం తప్పదు కదా, అందరం పడతాం. ఇప్పుడు మీ మదర్కి ఏమన్నా ఒంట్లో బాగలేకుంటే నువ్వు పడవా? అంతే మేము కూడా లేని పుట్టించారు, అది భయం. వాళ్ళు సినిమా యాక్టర్లకి ఏం పని ఉంటదయ్యా. ఇప్పుడు నిన్న యూట్యూబ్ లో ఇవాళ దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ మారారు, దేంట్లో పోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పార్టీ మారి ఇవాళ కేసీఆర్ దీంట్లోకి వెళ్తుండు అని యూట్యూబ్ లో ఇచ్చింది, మొత్తం ఇచ్చారు. యూట్యూబ్ మొత్తం ఉంది చూడండి నాన్న. ఇవాళ జరిగే పని ఎందుకు ఆయన మినిస్టర్ గా ఉన్నాడు. అలాంటి పుకార్లు పుడతాయి అంటున్నా. ఇవాళ కూడా వస్తే ఇప్పుడు మా ఫ్రెండ్ కు ఫోన్ చేశా, ఏంటమ్మా ఇట్లా అన్నారంటే ఏ ఉట్టిదే అమ్మా ఎవరన్నారని. అవన్నీ పుకార్లు బిడ్డ. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్ అప్పుడు కూడా అక్కడికి వెళ్ళారు, నంద్యాల వెళ్ళి మంచిగా మాట్లాడి అప్పుడు కూడా కాంట్రవర్సల్ అయ్యింది. చంద్రబాబు గారు నా మంచిగా మాట్లాడేవారు, బాగా రెస్పాన్స్ ఇచ్చేది. మనల్ని వెళ్తే మేమందరం వెళ్తే మాట్లాడేది, అంత బాగా చూసేది. ఆయన చంద్రబాబు నాయుడు గారి పద్ధతి వేరు బిడ్డ, వేరు కదా. ఆయన పద్ధతి వేరు, ఆయన మాట వేరు, అంత బాగుండేది.